అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 4వ అధ్యాయం బారానగర్ మఠం పరివ్రాజక జీవితంలోని చివరి భాగం పాశ్చాత్య పయనానికి సన్నాహాలు గురించి చదువుకుందాం. నేను మద్రాసు నుండి హడావిడిగా పోదలుచుకున్నాను. ఆ విధంగా చేస్తే నాకు కొన్ని నెలలు వ్యవధానం లభించేది. ఈలోపు ఉత్తర భారతంలోని సంస్థానాధిపతులలో ఎవరైనా నన్ను అమెరికాకు పంపుతారేమో చూడ్డానికి వీలుండేది. కానీ అయ్యో, అందుకిప్పుడు చాలా ఆలస్యమైంది. మొదటి విషయం ఏమిటంటే, ఈ ఎండల్లో నేను తిరగలేను, అది మృత్యుతుల్యం. రెండవది, నేను కనిపిస్తే చాలు రాజపుత్ర సంస్థానంలోని నా ఆప్తమిత్రులు నన్ను అక్కున బంధించి వేసి ఐరోపాకు పోనివ్వరు. అందువల్ల నా మిత్రులకు తెలియకుండా మరొక నూతన వ్యక్తిని పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ మద్రాసులో జరిగిన ఆలస్యం నా ఆశలను నేలపాలు చేసింది. ఒకసారి గాఢంగా నిట్టూర్చి దానిని వదిలేస్తున్నాను. భగవద్విలాసం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఏది ఏమైనా మనిషి జీవించే కొద్దీ నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ లోకంలో అనుభవమే ఉత్తమోత్తమైన గురువు. దివిలో వలె భువిలో కూడా నీ సంకల్పమే నెరవేరుతుంది. ఎప్పటికీ రాజ్యం నీది, వైభవం నీది. ఖేత్రి, మే 1893 సంవత్సరం. నాకు చికాగో వెళ్ళాలనే ఉద్దేశం ఇదివరకే ఉన్నది. నేను మద్రాసులో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు మైసూరు, రామనాథపురం రాజాలను సంప్రదించి నన్ను విదేశాలకు పంపాలని అన్ని ఏర్పాట్లు చేశారు. నాకు ఖేత్రి మహారాజుకు మధ్య అతి సన్నిహిత ప్రేమానుబంధం నెలకొని ఉంది. సరే, నేను అమెరికా వెళ్తున్నానని ఏదో మామూలు ధోరణిలో ఆయనకు రాశాను. ఆయనకు నా పట్ల ఉన్న ప్రేమచే వెళ్లే ముందు నన్ను తప్పక చూడగోరాడు. అంతేగాక తన సింహాసనానికి వారసునిగా బిడ్డను భగవంతుడు ప్రసాదించాడు కనుక అక్కడ గొప్ప వేడుకలు జరుగుతున్నాయి. నా రాకను ఖాయం చేసుకోవడానికి, నన్ను తోడ్కొని వెళ్ళడానికి తన అంతరంగిక కార్యదర్శిని అంత దూరం నుంచి మద్రాసుకు పంపించాడు. బొంబాయి, మే 22, 1893. కొన్ని రోజుల క్రితమే బొంబాయి చేరాను. మరికొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఖేత్రి మహారాజు గారి ఆంతరంగిక కార్యదర్శి నేను కలిసి ఉంటున్నాం. నా పట్ల చూపుతున్న ప్రేమ ఆదరణలకు నేను ఆయనకు నా కృతజ్ఞతలు వ్యక్తం చేయలేకున్నాను. ఎవరు రాగానే రాజులు తమ ఆసనాల నుండి లేచి గౌరవం చూపుతారో అటువంటి వారిని రాజపుత్ర స్థానంలో తజిమీ సర్దారులని పేర్కొంటారు. ఈయన అటువంటి తజిమీ సర్దారు. అయినా ఈయన అతి నిరాడంబరుడు. కొన్ని సమయాల్లో ఆయన నాకు చేసే సేవలు నన్ను దాదాపు లజ్జితుణ్ణి గావించేవి. సాధారణంగా సజ్జనులకే ఈ ప్రపంచంలో తరచు చిక్కులు, కష్టాలు వాటిల్లుతుంటాయి. కారణం దురూహ్యం. ఇది నా జీవితానుభవం కూడా. ఈ ప్రపంచంలో ప్రతి విషయం అంతరాంతరంలోనూ మంచే ఉంటుంది. ప్రతి దాని వెనుక ఉపరితలంలో పైకి లేస్తున్న అలలకు అట్టడుగున మంచితనం, ప్రేమ గల ఒక అనంతమైన మూలం ఉంది. ఈ మూలస్థానాన్ని చేరనంత వరకు మనం బాధపడుతుంటాం. కానీ ఒకసారి ఆ ప్రశాంత ప్రాంతాన్ని చేరితే బయట పెనుగాలులు వీచినా వీయనిగాక, తుఫానులు చెలరేగినా రేగనిగాక, యుగాలనే కఠిన శిలా పునాదిపై నిర్మితమైన భవనం ఎన్నటికీ చలించదు. బొంబాయి, మే 24, 1893. రాబోయే 31వ తేదీ నా అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తి. నమస్తే.